అలా అండి, ఇగో నేను ఇప్పుడు గోధుమ పిండి బజ్జీలు ఎత్తాను చూడండి. స్వీట్ బజ్జీలు కొంచెం చక్కెర కలిపిన నానబెట్టిన కాసేపు చూడండి. మస్తు వంగుతాయి ఇట్లా చేసుకుంటే. అప్పుడప్పుడు తియ్యటి తినబుద్ధి అయినప్పుడు ఏం దొరకక మస్తు వంగినాయి చూడండి. పిల్లలకు తినటానికి ఏం లేనప్పుడు టక్కన దోశ ఏంటి ఇంత గోధుమ పిండి కలుపుతా ఏదన్నా తినటానికి దండాడితే గోధుమ పిండి కలిపి చేసి ఇస్తానండి మా చిన్నోనికి, మా మనమనికి. మా మనమని చూస్తారు కదా. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. మరీ ఎక్కువ స్వీట్ కాకుండా కొంచెం అట్లా లైట్గా చక్కెర వేసి వేయనట్టుగా పిల్లలకు చేసిస్తే వాళ్ళు మంచిగా తింటారు. బయట ఎక్కువ కొనియద్దండి. బయట వేసుంటే ఆయిల్తో చేస్తారో తెలియదు కదా. చిన్నపిల్లలకు ఆరోగ్యాలు మంచిగా ఉండవు కాబట్టి వాళ్ళు ఏదన్నా ఏడిస్తే అప్పటిదప్పుడు నేను కొంచెం ఇంట్లో చేసి పెడతానండి. మక్క పిండి పట్టించుకొచ్చి పెడతా, గోధుమ పిండి, జొన్న పిండి, రాగుల పిండి. అప్పుడప్పుడు వాళ్ళు వాడు ఏదానికి ఎడతాడో దాన్ని చేసి పెడతానండి. బాగా టేస్ట్ ఉంటాయి. పిల్లలంటే మంచిగా తింటారు. ఎక్కువ స్వీట్ కూడా ఉండదండి. అట్లా ఒక చెంచా చక్కెర వేసి వేయనట్టు చేస్తా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నానబెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉంచితే అయిపోతుంది. సూపర్ బాగుంటాయి. చిటికడంతా తినే సోడా వేసి గోధుమ పిండి ఒక గ్లాస్ పిండి కలిపి అక్కడ పెడితే ఒక 10 నిమిషాల తర్వాత ఎత్తి అయిపోతుందండి. బాయ్ అండి.